ఈరోజు కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ జరగబోతుంది. సో, వీళ్ళ మధ్యలలో ఎవరికి టాస్ విన్ కాబోతున్నారు, అదేవిధంగా మ్యాచ్ ఎవరు విన్ కాబోతున్నారు అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. సో, ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే 2వ తేదీ 4వ నెల 2026. సో, కాబట్టి డేటు, మంత్, ఇయర్ టోటల్ చేస్తే 2 and 7 కాంబినేషన్ వస్తుంది. ఈరోజు గురువారం కాబట్టి గురువుకు సంబంధించింది. సో, ఈ కేకేఆర్ అండ్ ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఎలా ఉండబోతుంది అనేది మనం చూడాలి. సో, కోల్కతా నైట్ రైడర్స్ని మనం చూసుకున్నట్లయితే రహానే క్యాప్టెన్షిప్లో ఇతని యొక్క సారథ్యంలో ఈరోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది, ఎలా విన్ అవుతారా లేకపోతే ఏమవుతున్నారని చూసుకున్నట్లయితే ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ 6/6/1988. అంటే కాంబినేషన్స్ చాలా వండర్ఫుల్. కానీ ఇక్కడ మనం చూసుకోవాల్సిన విషయం ఎవరికి ఫేవరబుల్గా వెళ్తుంది ఈరోజు టాస్. సో, అదేవిధంగా చూసుకున్నట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్ చూసుకున్నట్లయితే ఇషాన్ కిషన్, ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ 18/7/1998. 9 and 7 కాంబినేషన్ వెళ్తుంది. ఈరోజు ఎస్ఆర్హెచ్కి చాలా ఫేవరబుల్గా ఉండబోతుంది అనేది ఇక్కడ మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. కేకేఆర్ అండ్ ఎస్ఆర్హెచ్ రెండు కూడా ఫస్ట్ మ్యాచ్లలో ఓడిపోవడం అనేది జరిగినది. సో, ఇప్పుడు ఈరోజు ప్రూవ్ చేసుకునేది ఉంది ఇద్దరిట్లో ఎవరు విన్ అవుతారు అనేది. దాని విధంగా మనం చూసుకున్నట్లయితే ఈరోజు టాస్ విషయానికి వచ్చినట్లయితే ఈరోజు ఫేవరబుల్గా కేకేఆర్కే వెళ్తుంది. సో, టాస్ విన్ కాబోతున్నారు కేకేఆర్. సో, టాస్ విన్ అయిపోయిన తర్వాత కామన్గా జనరల్గా మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఫీల్డింగ్ని చూస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఆ ఫీల్డింగ్ని చూస్ చేసుకున్నట్లయితే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ చేయవలసి వస్తుంది. ఈ బ్యాటింగ్ చేయవలసి వచ్చినప్పుడు ఫస్ట్ అండ్ హాఫ్ అంటే ఎవరైతే దిగుతున్నారో 7:30 నుంచి 8:30 లోపు ఇది కాస్త అన్ఫేవరబుల్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ కనుక ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ చేస్తే కనుక, ఒకవేళ కేకేఆర్ బ్యాటింగ్ చేస్తే ఈ హాఫ్ 7:30 నుంచి 8:30 చేంజ్ అయిపోతుంది. కంప్లీట్ గేమ్ చేంజ్ అనేది మారిపోతుంది. ఇది ఫేవరబుల్గా కేకేఆర్కి ఫేవరబుల్గా వెళ్తుంది. అంటే ఇక్కడ బ్యాటింగ్ ఎస్ఆర్హెచ్ చేస్తుంది, బౌలింగ్ ఫీల్డింగ్ కేకేఆర్ చేస్తుంది. కాబట్టి ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. కేవలం బ్యాటింగ్ చేసే వాళ్ళదే ఇన్ని రోజులు నేను చూస్తూ వచ్చాను. కానీ ఇప్పుడు రెండు కూడా క్యాలిక్యులేట్ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే తర్వాత మిగిలిన హాఫ్ చూసుకున్నట్లయితే 8:30 నుంచి 9:30 వండర్ఫుల్గా ఉండబోతుంది. తర్వాత సెకండ్ హాఫ్ ఎవరు ఆడబోతున్నారో అది వండర్ఫుల్గా కనబడుతుంది 9:30 నుంచి 10:30 వరకు. కాబట్టి ఓవరాల్గా చూసుకున్నట్లయితే టాస్ వచ్చేసి కేకేఆర్, విన్ వచ్చేసి ఎస్ఆర్హెచ్కి వెళ్ళబోతుంది అనేది ఈరోజు మనం స్పష్టంగా చూడవచ్చు.